హాయ్ హలో వెల్కమ్ టు ద మ్యాథ్స్ ఫౌండేషన్ క్లాసెస్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్లో మనము ఇంతకుముందు ట్రెపీజియం అండ్ ఐసోసెలస్ ట్రెపీజియం గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు ప్యారలలోగ్రామ్ నేర్చుకుందాం. వాట్ ఈజ్ ద ప్యారలలోగ్రామ్? మరి ప్యారలలోగ్రామ్ అంటే ఏంటి? ప్యారలలోగ్రామ్ is a quadrilateral in which both pair of opposite sides are parallel is called parallelogram. ఫస్ట్ బిఫోర్ దట్ ట్రెపీజియంలో ఏంటి, మనకు ట్రెపీజియంలో వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటే దాన్ని ట్రెపీజియం అని నేర్చుకున్నాం. ఇక్కడ ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేయండి, టూ పేర్స్, ఇదొక పేరు ఇదొక పేరు, ఆపోజిట్ సైడ్స్ ఈ రెండు ప్యారలల్గా ఉంటే ప్యారలల్ లైన్స్గా ప్యారలల్ ఇవి ఏబీ ప్యారలల్ సిడి, ఏబీ ప్యారలల్ ఇక్కడ నౌ అబ్జర్వ్ ఏబీ ప్యారలల్ సిడి, ప్యారలల్ సింబల్ ఇదని చెప్పిన కదా. తర్వాత నెక్స్ట్ బీసీకి ప్యారలల్ ఏంటి నాన్న? ఏడి. సో దీస్ ఆర్ ద ఆపోజిట్ సైడ్స్ ఇన్ ప్యారలలోగ్రామ్. సో ఈ రెండు పేర్స్, ఇదొక పేరు ఆపోజిట్ సైడ్స్ పేర్లు రెండు ఉంటాయి కాబట్టి రెండు పేర్స్, టూ పేర్స్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ ఉంటే దాన్ని ప్యారలలోగ్రామ్ అంటాం. ఓకేనా? వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటే ఏమంటున్నాం? ట్రెపీజియం అంటున్నాం. సో నా అబ్జర్వ్ ద నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. సో what are the properties of quadrilateral? So in parallelogram ABCD two pairs of opposite sides are equal, parallel and equal also, ఈ రెండు కూడా ఈక్వల్, both are equal. సో నెక్స్ట్ BC is equal to AD, BC అంటే నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇవి కూడా ఈక్వల్. నెక్స్ట్ సెకండ్ parallelogram bisect each other, డయాగోనల్స్ ఉన్నాయి కదా ఇక్కడ, డయాగోనల్స్ ఆఫ్ ఏ parallelogram, ఈ డయాగోనల్స్ ఉన్నాయి కదా, bisect each other అంటే ఈ రెండు కూడా ఈక్వల్ పార్ట్స్ అన్నట్టు. AO is equal to AC, OC BO ఈజ్ ఈక్వల్ టు ఓడి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈ డయాగోనల్స్ ఉన్నాయి కదా నాన్న, ఈ డయాగోనల్స్ రెండు కూడా ఏ విధంగా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఏఓ ఎంత లెంత్ ఉంటుందో ఓసీ కూడా అంతే ఉంటుంది. తర్వాత బీఓ ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఓడి, ఏ విధంగా అయినా రాయొచ్చు, ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఓడి. సో ఇది ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ థర్డ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. వాట్ ఆర్ ద ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ హియర్? యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ సి, తర్వాత యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ డి. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాంగిల్ గుర్తు ఈ విధంగా మనము డినోట్ చేయాలి. యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ సి, యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ డి. ఓకేనా? లైన్ సెగ్మెంట్ అన్నప్పుడు ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసీ బార్ ఓబి, ఇట్లా ఈ విధంగా పెట్టేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ రెక్టాంగిల్. వాట్ ఈజ్ ద రెక్టాంగిల్? ప్యారలలోగ్రామ్ అయిపోయింది కదా. మరి ప్యారలలోగ్రామ్లో మనం ఏం నేర్చుకున్నాము? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఏబీ ఈక్వల్స్ టు సిడి అండ్ బీసీ ఈక్వల్స్ టు ఏడి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసీ, ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసీ అండ్ ఏఓ ఈక్వల్స్ టు ఓసీ, బీఓ ఈక్వల్స్ టు ఓడి, బైసెక్ట్ ఈచ్ అదర్. ఈ విధంగా మనకి రెండు సమాన భాగాలుగా ఖండించుకుంటాయని అర్థం అన్నట్టు. ఓకేనా? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్. మరి రెక్టాంగిల్ అంటే ఏంటిది? ఇందాక ప్యారలలోగ్రామ్ నేర్చుకున్నాం కదా. వన్ యాంగిల్, ఇఫ్ వన్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్ ఈజ్ రైట్ యాంగిల్ దెన్ ఆల్ యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్స్. ఇప్పుడు ప్యారలలోగ్రామ్ ఈ విధంగా ఉంది కదా. సో దీంట్లో ఒకటి రైట్ యాంగిల్గా మూవ్ అయితే నెక్స్ట్ ఇటు మూవ్ అవుతుంది, ఇటు మూవ్ అవుతుంది. ఓకేనా? సో ఆల్ యాంగిల్స్ కూడా మనకు 90గా అవుతుంది. సో దాన్ని ఏమంటున్నాం ఇక్కడ? ఏమంటున్నాం? రెక్టాంగిల్. So once again read, if one of the angle of a parallelogram is right angle then all angles are right angles, such a parallelogram is called a rectangle. Or another definition is here, a parallelogram in which one angle is a right angle is called rectangle. One angle is right angle, one angle right angle అయిందంటే ఆటోమేటిక్గా మిగతా 3 యాంగిల్స్ కూడా మనకు 90 degrees అవుతుంది. సో దాన్ని మనం ఏమంటున్నాం? రెక్టాంగిల్ అంటున్నాం. మరి రెక్టాంగిల్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ రెక్టాంగిల్? ఆల్ ఆఫ్ యూ నో రెక్టాంగిల్ ఫిగర్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఈ రెండు కూడా ప్యారలల్ ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. అంటే ఇక్కడ ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిడి, లెంత్ ఆఫ్ ఏబీ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ సిడి. నెక్స్ట్ వచ్చే సైడ్ ఏంటిది? బీసీ లెంత్ ఈక్వల్స్ టు ఏడి, దీనికి ఆపోజిట్ సైడ్స్. ఈ విధంగా మనం వన్ ఇక్కడ లైన్ పెడితే ఈ రెండు ఈక్వల్, ఇట్లా పెడితే ఈ రెండు ఈక్వల్ అన్నట్టు. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏంటి? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees కాబట్టి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. ది లెంత్ ఆఫ్ ద డయాగోనల్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ రెక్టాంగిల్, ఈ రెక్టాంగిల్లో ఇక్కడ డయాగోనల్స్ ఏంటి? ఏసీ లెంత్ ఎంత ఉంటుందో
బీడీ లెంత్ కూడా అంతే ఉంటుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. డయాగోనల్స్ ఆర్ ఈక్వల్. డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే ఈ విధంగా ఇంతకుముందు చెప్పినట్టే ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసీ, ఓబీ ఈక్వల్స్ టు ఓడి, ఈ విధంగా బైసెక్ట్ ఈచ్ అదర్. మరి నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా అంటే మనకు అక్యుపైడ్ ప్లేస్ అంటాం కదా, మధ్యలో ఉండే ఏరియాను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? లెంత్ ఇంటూ బ్రెడ్త్. పెరిమీటర్ ఆఫ్ యర్ రెక్టాంగిల్ ఏంటి? 2 ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్. ఇది లెంత్ బ్రెడ్త్ అంటే పెరిమీటర్ అంటే ఏంటిది? ఇక్కడ మనకు సమ్ ఆఫ్ ద ఆల్ సైడ్స్ ఆఫ్ ద రెక్టాంగిల్ అంటే ఎల్ ప్లస్ బి అంటే 2l ప్లస్ 2b. 2 ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి స్క్వయర్. సో వాట్ ఈస్ ద స్క్వయర్? ఈజ్ రెక్టాంగిల్ ఇందాక విచ్ అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు రెక్టాంగిల్ అంటే మనం ఈ విధంగా నేర్చుకున్నాం, ఇవి రెండు ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఇప్పుడు ఇక్కడ రెక్టాంగిల్ ఇన్ విచ్ అడ్జసెంట్ సైడ్స్ అంటే పక్కకున్న సైడ్స్ ఈ రెండు ఈక్వల్ అయినాయి అనుకో. ఈ రెండు ఈక్వల్ అయితే ఏ విధంగా మారుతుంది? ఈ రెండు ఈక్వల్ అయితే మళ్ళీ దీనికి ఇది ఈక్వల్, కాబట్టి ఇన్ రెక్టాంగిల్ అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఈజ్ కాల్డ్ యాజ్ స్క్వేర్. ఓకేనా? సో దాన్ని డెఫినేషన్ పరంగా ఈ విధంగా నేర్చుకోవచ్చు. సో ఏ రాంబస్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ఇట్స్ యాంగిల్స్ ఈజ్ రైట్ యాంగిల్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్క్వయర్. మరి వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వయర్? స్క్వయర్లో ఏమేమి ఉంటాయి చూద్దాము ప్రాపర్టీస్. సో మనకు తెలిసింది ఇప్పుడు ఆల్ సైడ్స్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ద డయాగోనల్స్ ఆర్ ఈక్వల్. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ, ఏసీ బార్ ఈక్వల్స్ టు బీడీ. డయాగోనల్స్ అంటే ఇవి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డయాగోనల్స్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్. డయాగోనల్స్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ బైసెక్టార్. ఇక్కడ డయాగోనల్స్ బైసెక్ట్ ఇక్కడ ఉంది అంటే 90 degrees ఉండే విధంగా మనకు అవి ఖండించుకుంటాయి. 90 degrees అంటే ఏసీ పర్పెండిక్యులర్ టు బీడీ అన్నట్టు, పర్పెండిక్యులర్ సింబల్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఈచ్ డయాగోనల్ డివైడ్స్, వెరీ ఇంపార్టెంట్ దిస్ పాయింట్. ఈచ్ డయాగోనల్ డివైడ్స్ ద స్క్వేర్ ఇంటూ 2 కాంగ్రియంట్ రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇక్కడ ఈచ్ డయాగోనల్, ఒక డయాగోనల్ ఏ విధంగా చేస్తుంది? ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్గా మారుస్తుంది. ఇవి ఏమైతే ఇవి ఐసోసెలస్ ట్రయాంగిల్, ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ కదా అన్నీ, ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్గా. డయాగోనల్ లెంత్ వేరే ఉంటుంది కాబట్టి ఈ రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి దీన్ని ఐసోసెలస్ ట్రయాంగిల్గా మారుస్తుంది. నెక్స్ట్ ఈ అనదర్ డయాగోనల్ తీసుకున్నా కూడా, ఇప్పుడు ఇందాక ఇది తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది తీసుకొని చూడండి. ఇప్పుడు ఇది కూడా ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అయిపోయింది, ఇటు సైడ్ కూడా ఐసోసెలస్ ట్రయాంగిల్ అయిపోయింది. అంటే ఈచ్ డయాగోనల్ డివైడ్స్ ద స్క్వేర్ ఇంటూ 2 కాంగ్రియంట్ రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాయింట్, ద క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ బై జాయినింగ్ సక్సెసివ్లీ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ ఏ స్క్వేర్ ఈజ్ ఏ స్క్వేర్. సో ఇక్కడ మనం మిడ్ పాయింట్స్ తీసుకొని వాటిని జాయిన్ చేస్తే అది స్క్వేరే ఫామ్ అవుతుంది. ఓకేనా?